చిన్నపిల్లలు నోటి ద్వారా శ్వాస తీసుకోవడానికి గల కారణాలు ఏమిటో ఇవాళ తెలుసుకుందాం. సో చాలా మంది చూస్తుంటారు, పిల్లలు నోరు తెరిచి పడుకొని గురక పెడుతూ ఉంటారు. దీనికి కామన్ కాజెస్ ఏంటి అని అంటే, ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఎడినాయిడ్ సైజ్ పెరగడం. ఎడినాయిడ్స్ అన్నది ఒక లింఫాటిక్ టిష్యూ అన్నమాట. అది ముక్కు వెనకాతల నాసోఫారింగ్స్ లో ఉంటుంది. ఇది పిల్లల్లో దీని సైజ్ గనక బాగా పెరిగినట్లయితే ఇది శ్వాస వెళ్లే మార్గాన్ని కుంచించుకుపోయేలా చేస్తుంది. కాబట్టి దాని వల్ల పిల్లలు నోరు తెరిచి పడుకోవాల్సిన అవసరం వస్తుంది. రెండో కారణం ఏంటి అని అంటే, టాన్సిల్ సైజ్ పెరగడం. సో టాన్సిల్స్ అన్నది మనకి ఓరోఫారింగ్స్ అంటే గొంతు దగ్గర, బిగినింగ్ పాయింట్ దగ్గర ఉంటాయి అన్నమాట. వీటి సైజ్ పెరిగినప్పుడు కూడా పడుకున్న పొజిషన్ లో శ్వాస అన్నది తక్కువగా ఆడడం వల్ల పిల్లలు నోరు తెరిచి పడుకుండడం చూస్తూ ఉంటాం. ఇంకొక కారణం ఎలర్జీస్ లాంటివి ఉండడం వల్ల, అంటే ఫ్రీక్వెంట్ గా తుమ్ములు రావడం, చల్లగాలికి ఎక్స్పోజ్ అయినా లేదా కొన్ని పదార్థాలు తిన్న తర్వాత అయినా కానీ, ఇది ఉన్నప్పుడు పిల్లలకి ముక్కు లోపల టర్బినేట్ సైజ్ అన్నది పెరుగుతుంది అనమాట. దీని వల్ల కూడా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడి నోటితో గాలి తీసుకుంటారు. ఇంకొక కారణం, ఫ్రీక్వెంట్ గా సైనస్ ఇన్ఫెక్షన్ లాంటిది ఏమైనా ఏర్పడి సైనస్ డ్రైనేజ్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల ఎక్కువ థిక్ సెక్రిషన్స్ అన్నవి ముక్కులో అడ్డుపడడం వల్ల కూడా పిల్లలు నోరు తెరుచుకొని పడుకునే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని మనం ఏది ఉంది అని తెలుసుకోవాలంటే, ఫస్ట్ ఈఎన్టీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఏ లెవెల్లో ప్రాబ్లం ఉందో తెలుసుకుంటే దానికి తగిన సొల్యూషన్ మనం తీసుకోవచ్చు.